నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. మనం ఇప్పుడు గాజుల స్వయం ప్రకాష్ గారితో ఉన్నాం. ఆయన సమాజ సేవలో ముందుంటారు, దాంతోపాటు హిందుత్వ సేవలో ఇంకా ముందుంటారు. దాంతోపాటు ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు సీనియర్ నాయకులుగా. వానరసేన జాతీయ కార్యదర్శి కూడా కొనసాగుతున్నారు. ఈరోజు ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో పూర్తి స్థాయిలో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? బాగున్నా సార్. అయితే ఇప్పుడు మీరు బీజేపీ కండువా మీ మెడలో ఉంది, కానీ వానరసేన అంటున్నారు, బీజేపీ అంటున్నారు, హిందుత్వం అంటున్నారు. మీరు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు శైలేశ్వరంలో వెళ్ళి. అసలు మీరు హిందుత్వమా బీజేపీ? బీజేపీ హిందుత్వం అన్నది సపరేట్ కాదండి. మన బాడీలో ఎట్లయితే మన పార్ట్స్ ఉన్నాయో అట్లనే బీజేపీ, హిందుత్వ, సనాతన ధర్మ ఇవన్నీ ఒక బాడీ లాగా. ఇది ఏది సపరేట్ చెప్పండి? మీరు హిందువా లేకుంటే బీజేపీయా, సనాతన ధర్మమా, గుడికి పోతున్నారు హిందువా మీరు అంటే కాదు కదా. ఇవన్నీ ఒక మనిషి బాడీ పార్ట్స్ లా. అంటే బీజేపీ అంటేనే హిందుత్వం, బీజేపీ అంటేనే హిందుత్వం. బీజేపీ అంటే హిందుత్వనే కదా ఈ అపోజిషన్ అంతా గడబడి చేసేది. బీజేపీ అంటే హిందుత్వ, బీజేపీ అంటే డెవలప్మెంట్. భారతదేశాన్ని డెవలప్ చేయడంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు. అందులో ఒక దేశంలో డెవలప్ చేసేటప్పుడు ఒక మతాన్ని డెవలప్ చేయడం అని కాదు కదా. ఇవాళ పథకాలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, హిందువులే పోయి అందరూ తీసుకుంటారు. ముస్లింస్ ఇస్తారు. ప్రతి భారతీయ పౌరుడు 135 కోట్ల మంది భారతీయులకు అందుతుంది ఆ పథకాలు. రామచంద్రరావు గారు స్టేట్ లో కొత్తగా నూతనంగా అధ్యక్షులుగా పదవి స్వీకారం చేశారు. ఆయనకు మీకు ఎలాంటి సంబంధాలు ఉంటాయి? సార్, బీజేపీలో ఏళ్ల నుండి ఉన్నాయి రామచంద్ర అన్న. ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చారు. కానీ ప్రజలతోటి ఎలా ఉంది అంటే అన్నయ్యకు మొత్తం అనుబంధం. ఎక్కడ పోయినా కానీ అన్నను గుర్తుపట్టని వాళ్ళు లేరు. నేను అనుకుంటే 40 years ఉంటున్నాడు అనుకుంటా. అన్న కూడా 40 years ఉండి స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుండి ఆ దెబ్బలు తిన్న ఆ టైం నుండి ఉన్నాడు అన్న. కాబట్టి ఎటు పోయినా రామచంద్ర నాకు తెలుసా అంటారు. అది మీకు ఎలా ఉంటుంది? మీకు ఎలాంటి సంబంధాలు, పరిచయాలు? అన్నయ్యతో మేము ఒక 15-20 years నుండి కూడా ఇది నేను బీజేపీలో 18 years వర్క్ చేస్తున్నాం. మాకు ఏ పదవి ఏమి ఇచ్చినా మేము వాళ్ళని సమర్థవంతంగా చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది, ఇప్పుడు స్టేట్ లో ఫామ్ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి ఆ మేరకు స్పందన వస్తుందా మీకు? వచ్చింది కాబట్టి ఒక ఎమ్మెల్యే నుండి 8 ఎమ్మెల్యేలకు వచ్చినాం, 8 ఎంపీలు వచ్చినాం. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈసారి డెఫినెట్ గా బీజేపీ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మీకు రామచంద్రరావు గారు దగ్గర, అంటే అఫ్ కోర్స్ మీరు గత 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. ఎలాంటి బాధ్యత, ఎలాంటి పదవి మీకు అప్పచెప్పబోతున్నారు అనేది ఎలాంటి విశ్వసిస్తారు మీరు? అన్న ఏ పదవి ఇచ్చినా చేయడానికి రెడీ. మేము పదవి ఏమి ఇస్తారు అన్నది నేను చేయదండి. ఏ పదవి ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాం. లాస్ట్ ఓబీసీ, స్టేట్ ఓబీసీ దాంట్లో ఉంటే అప్పుడు కూడా వర్క్ చేసినాం. మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ ఉంటే అప్పుడు కూడా వర్క్ చేసినాం. ఏ పదవి ఇచ్చినా ఏమి ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా చేయడానికి ఎప్పటికీ రెడీ ఉంటాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ కూడా నడుస్తుంది బాగానే. సో ఈ ఓబీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లకు పోతే మీ భారతీయ జనతా పార్టీ ఎలా ఇవ్వబోతుంది? ఎలా అంటే ఓబీసీలకి ఎలాంటి ఎంకరేజ్ ఇవ్వబోతుంది? ఓబీసీ అన్నది ప్రచారం చేయాల్సి వస్తుంది. ఇంకా కూడా ఓబీసీ, బీసీ అనే దాంట్లో ఏం జరుగుతుందంటే బీసీలు అన్నది ముస్లిమ్స్ కూడా అందులో ఇంక్లూడ్ ఉన్నాడు. ఆల్ ముస్లిమ్స్ బీసీలు అంటే కాదు, ఆల్ హిందూస్ బీసీ అని ఎందుకను? మొత్తం హిందువులందరూ కూడా బీసీ అని ఒప్పుకోండి. నువ్వు మొత్తం హిందువులంతా బీసీ అని ఒప్పుకున్నప్పుడు అందరు ముస్లిమ్స్ బీసీ అని ఒప్పుకోవాలి. బీసీ హిందువులనేమో కొన్ని వర్గాలుగా చేస్తావు బీసీలని. ముస్లిమ్స్ మొత్తం ముస్లిమ్స్ బీసీ అంటే ఎట్లా అవుతుంది? అందులో కూడా డబ్బున్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు. అది వర్గీకరణ. అది చేస్తే నీకు బీసీలకు బెనిఫిట్ అవుతుంది, లేదంటే బీసీలకు బెనిఫిట్ కాదు. ఇవాళ అంటే మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది రిజర్వేషన్లు మొత్తం. న్యాచురల్ లేదండి. ఈ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 40% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లకు పోవడాన్ని మీరు పోవాలని అంటారా, లేకపోతే ఇట్లా ఎలా చూస్తారు? పెద్దలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్లో ఉన్న రామచంద్ర అన్న గారు కానీ వాళ్ళు ఎట్లా ఆలోచించి ఎట్లా చేస్తే దాన్ని బట్టి మేమందరం ఫాలో అవుతాం. అయితే మీరు పార్టీ పరంగా రాజకీయం మీరు ఏ పదవి అప్పచెప్పినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానంటున్నారు. అయితే మీ పర్సనల్ విషయాలకు వస్తే ఎలా ఉన్నాయి మీ వ్యాపారాలన్నీ? భగవంతుడే నడుస్తుంది వ్యాపారాలు.
బాగా డబ్బున్నోళ్ళు అనేది బాగా పేరుంది కదా. మీరు మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి అంటున్నారు కదా. అయితే మాకు తెలిసి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా నడుస్తున్నాయి మీ సేవా కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా సక్సెస్గా ఉన్నాయి. మా సేవా కార్యక్రమాలలో అది పెద్ద కార్యక్రమం సలేశ్వరం. 40,000 మందికి భోజనాలు పెడతాను నేను ఎవ్రీ ఇయర్. స్టిల్ మీకు అంతకుముందు ఏప్రిల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 9 years ఉండే. ఏప్రిల్లో మళ్ళీ సలేశ్వరం పెట్టి 10 years నుండి కంటిన్యూస్గా పెడతాను భోజనాలు 40,000 మెంబర్స్కి. అది నేను చేసే సేవా కార్యక్రమం. భోజనం చేస్తామని వస్తే అలా అంతమందికి పెట్టేస్తుంటారు అంతేగా. అంతే 3 days కంటిన్యూస్లీ 24/7 పెడుతూనే ఉంటాం. ఇక్కడ మేము ఒక 50 years నుండి వెళ్తాం టెంపుల్కి. సలేశ్వర ముందు అట్లా టెంపుల్ అట్లా రొట్టెలు అవి తీసుకొని చేసాం. ఇప్పుడు 10 years నుండి భోజనాలు పెడుతున్నాం. ముందు కూడా వెళ్ళేది మీరు? 50 years నుండి భోజనం ఈ రైస్ ఎక్కువ ఎస్టాబ్లిష్ లేకముందు రొట్టెలు అవన్నీ టిఫిన్లు కట్టుకొని. ఓకే ఓకే. అంటే ఫాదర్ దగ్గర నుంచి వస్తుందా మీ దగ్గర నుంచి స్టార్ట్? మా ఫాదర్ నుండి అసలు మా ఫాదరే తీసుకుపోతుండేమో 50 years. మా మదర్ ఫాదర్ అందరం పోతుంటాం. టోటల్ ఫ్యామిలీ అక్కడ ఉంటాం మేము అడవిల్నే. ఆ 3 days మొత్తం అక్కడే ఉంటారు. చదివిన మా మనమడు 1 year old కూడా అన్నీ ఉంటాడు. ఇలా ఎవరన్నా అడిగితే ఎక్కడ బాత్రూమ్స్ ఉంటాయా స్నానాలకు ఉంటాయా అంటాడు. రమ్మంటే ఏమున్నా ఏం లేకున్నా ఒక 4 రోజులు భగవంతుని సేవలు అట్లా బతకాలా. అట్లా బతుకుతేనే లైఫ్ ఏంది అని తెలుస్తుంది. అట్లా బతకాలా. పోతే చెంబు పట్టుకొని పోవాలా, స్నానంకు రాయి మీద నిలబడి చేయాలా. అట్లా చేస్తేనే ఇది ఉంటుందండి లైఫ్ తెలియాలంటారు. అంటే మీ మీరే కాకుండా ఏదో మనం డబ్బు సంపాదించాము డబ్బులనే కాకుండా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా మీ పిల్లలకి తెలియాలి. అలా డబ్బులు అన్నది ఇష్యూ కాదండి. అసలు చెయ్యాలంటే డబ్బులు ఇష్యూ కాదు. అట్లా అంటే డబ్బులకు 1000 కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు. మనకంటే ఎక్కువ కూడా ఉన్నారు. మనకంటే ఎక్కువ కాదు, మనకంటే ఎక్కువనే అందరు ఉన్నారు. మనమే చిన్నగా ఉన్నాం. అయినా మనకంటే చిన్నోళ్ళు కూడా చేస్తుండ్రు. వాళ్ళ మనకంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. డబ్బు అన్నది లెక్క కాదు. చెయ్యాలన్న సంకల్పం ఇది ఉండాలి. కానీ ఇట్లా డబ్బులు ఉంటేనే చేస్తారు, డబ్బులు ఉన్నోళ్ళే చేస్తారు. మీరు గోరక్షణలో కూడా పాల్గొంటారని మాకు కొంతవరకు తెలిసి. ఇప్పుడు గోపాల్ గోశాల ఉందండి, దానికి చేస్తుంటామండి. అది మన కరోనాలో మటుకు బాగా ప్రాబ్లం అండి. దాన్ని కూడా అప్పుడు కూడా మేము ఇష్యూ చేసినాం, ఇస్తుంటాం ఫండింగ్ కానివ్వండి. మీ దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా కొంతవరకు ఉంటుంది. అంటే గుప్తంగా తెలియకుండా ఎవరికి. ఇప్పుడు దానం అనేది గుప్తంగా చేయాలి. అది మనం చేసిన వాళ్ళతో తెలిస్తే పర్వాలేదు, కానీ మనం చెప్పుకోవద్దు అన్నది సార్. ఇప్పుడు సెలెక్షన్ చేస్తే వాళ్ళు చెప్తారు. అక్కడ మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంది, మా ఆయన బాగా ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు అన్న వాళ్ళ చెప్పాలి. మనం ఏదో పోయి నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఓకే. ఇప్పుడు మీకు మీ సంతానం 2 అబ్బాయిలు ఉన్నారు, పాప ఉంది. అయితే వీళ్ళ లైఫ్లు ఎలా ఉన్నాయి? వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే మీలాగా ఇటు పొలిటికల్ వైపు వాళ్ళని తెచ్చుకునే అభిప్రాయాలు ఉన్నాయా? బీజేవైఎం బాబు రంగారెడ్డి సెక్రటరీ ఉండే, కార్పొరేటర్ ట్రై చేస్తుండు. లింగోజ్ కూడా బీజేపీ నుండి. లింగోజ్ కూడా అందరు పెద్దల ఆశీర్వాదాలు అవన్నీ ఉంటే వర్క్ చేయడానికి ఎప్పుడు కూడా వెనక పోయింది లేదు. చిన్న అబ్బాయి BBA LLB MBA US చేసిండు. ఇక్కడ బిజినెస్ చేస్తాడండి. ఇప్పుడు బిజినెస్ లో ఉంటుంది. అంటే బిజినెస్ చేస్తూ 10 మందికి ఉపాధి కల్పించాలనేది మీలాంటి వాళ్ళు చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ మీరు కూడా వెళ్ళి వేరే దేశాలలో ఇతర దేశాలలో ఉద్యోగాలు చేసి లేదండి, అదేం లేదు. వేరే దేశం అంటేనే US లో ఉన్న బాబునే పిలిపించిన. మా చిన్న బాబు US లో ఉండే 5 years. BBA LLB ఇక్కడ చేస్తుండే, MBA US అక్కడ జాబ్ చేస్తుండే. వాడిని 19లో తీసుకొచ్చింది మా మిస్సెస్. ఇద్దరు ఇండియాకి వచ్చేయండి. మీలాగానే మీ బాబులకు కూడా దేశం అంటే ప్రేమ ఉండాలి కదా సార్. నాలాగా మా బాబులు కాదు, భారతీయులందరికీ ఉండాలి. అప్పుడే మన సనాతన ధర్మం నిలుస్తుంది. లేదంటే రోజు చూస్తున్నారు యూట్యూబ్లలో, ఏదో ఒక రోజు అంతమైపోతుంది. మనం అదే గుండి ఇట్లా చేయలేకపోతే అంతమైపోతుంది. రోజు చెట్టు నీళ్ళు వేయకుంటే ఏమైందని ఓ రోజు ఎండిపోతుంది. ఎంత పెద్ద చెట్టు, ఎంత మంచిది, నేను ఇట్లా పెట్టినా అట్లా పెట్టినా ఏం చెప్తే రావడం లేదు. దాన్ని మీరు ఇన్సిస్ట్ చేస్తూనే ఉండాలా. చెట్టు పెట్టరు, వాటర్ పోస్తూనే ఉండాలి. సనాతన ధర్మాన్ని రోజు 1 గంట సేపు మాట్లాడాలా. మీరు ఎవరైనా పర్లేదు, ప్రతి భారతీయుడు సనాతన ధర్మం గురించి కానీ దీని గురించి పిల్లలకు కానీ ఒక 1 hour ఇప్పుడే నీ ధర్మం ఉంటుంది. నీ ధర్మంను కాపాడినతో సనాతన ధర్మం ఎల్లప్పుడూ ఉంటుంది. సనాతన ధర్మం ఇవాళ ఉన్నది కాదు, కొన్ని 1000 సంవత్సరాల క్రితంది. కానీ అది ఆపదలు పడే టైం వస్తుంది. కాబట్టి మనం ఈ టైంలోనే దాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళు 1 hour వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏంది, రామాయణం అంటే ఏంది, మహాభారతం, ఇవన్నీ భాగవతం అంటే ఏంది, అసలు రాముడు ఏంది, కృష్ణుడు ఏంది, వీళ్ళు ఏం చేసిండ్రు అన్నది ఇవన్నీ ఒక రోజులో చెప్పలేము.
స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటారు. అప్పుడు మా ఫాదర్ వాళ్ళు మార్నింగ్ 4 o'clock లేపి చెప్తుండే. మీ కమ్యూనిటీ లింగాయత్ సార్. ఈ లింగాయత్ల దాంట్లో బసవేశ్వర స్వామి సంబంధించి అన్ని సర్వమతాలు సమానమే, మనమంతా ఒకటిగానే ఉండాలనే ఒక అభిప్రాయం ఉంది కదా. సర్వ మతాలు ఒకటే. యేసుడు ప్రతి వాళ్ళకి కూడా చాకలి, కుమ్మరి వీళ్ళందరికి కూడా లింగం కట్టేసాడు. లింగం కట్టేసి ఇది చేశాడు. అందరినీ అంటే కులాంతరం లేదు, కులం అనేది లేదు అని చాటి చెప్పినాడు బసవేశ్వరుడు. ఇది మోడీ గారు కూడా ఒకసారి ఐడెంటిఫై చేసిండు ఒక మీటింగ్ లోపల. బసవేశ్వరుడు ఇట్లా మాట్లాడిండు అని. అంటే ధర్మం ఒకటే తప్ప కులం లేదనేది అనుకుంటే ధర్మాన్ని 4 కాలాల పాటు కాపాడుకోగలుగుతాం. ధర్మం ఒకటి కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ధర్మము, ఒకరిది వైశ్యులు, ఒకరు లింగాయతులు, ఒకరు ఇది అనుకుంటే మటుకు ఏదో ఒక రోజు అంతమయ్యేది తథ్యం. హిందూ ధర్మానికి ప్రమాదమే. హిందూ అన్నది ఒకటి అనుకుంటేనే హిందూ ధర్మం కాపాడుకోగలుగుతాం. కులము నాది అనుకొని ఈ కులం కాపాడుకుందామంటే నువ్వు ఎక్కడ ఉంటావు? సరే సార్, అయితే ఫైనల్ గా ఇప్పుడు భారత పౌరులకు అంటే మీకున్న ఏజ్కి, ఎక్స్పీరియన్స్కి, మీకున్న వ్యాపారాలకి, ఇప్పుడున్న యూత్కి మీరు ఏమని సలహా ఇస్తారు, ఏం చెప్తారు యూత్కి? ఇప్పుడు లైఫ్లో అడుగు పెట్టబోతున్న యూత్ ఒకటే అండి, ఎడ్యుకేషన్తో పాటు సనాతన ధర్మం నేర్చుకోండి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మము మనకి ఏం చెప్పింది? రామాయణం ఏం చెప్పింది? మహాభారతం ఏం చెప్పింది? భాగవతం ఏం చెప్పింది? ఇవి కూడా చదువుకోవాలా? నేను ఇంజనీర్ అయిపోయిన 50 లక్షల ప్యాకేజ్ వచ్చేసింది, అది కాదు. నీకు సనాతన ధర్మం ఏం నేర్పింది? ఎంతవరకు నేర్చుకున్నాను? ఇది 2 కావాలి. లైఫ్లో డబ్బు కావాలా, సనాతన ధర్మం కావాలి, మన జాతిని మనం కాపాడుకునే ధైర్యం కావాలి. ఈ 3 ఉంటేనే మనం కాపాడుకోగలుగుతాం మన జాతిని. ఓన్లీ ఎడ్యుకేషన్ తోటి అయిపోతుంది అంటే ఎడ్యుకేషన్ తోటి అయిపోయింది, ఇంకేముంది? అసలు సనాతన ధర్మం తెలియదు, బొట్టు తెలియదు, కట్టుబొట్టు తెలియదు, ఏం తెలియదు. మహాభారతం ఏంటంటే చెప్పలేడు, భాగవతం ఏంది అంటే చెప్పలేడు. మామూలుగా సనాతన ధర్మము, దేవుడు, భక్తి, పూజ అంటే పెద్దగా మండపాలు వేయాలి, లేకపోతే పెద్దగా డీజేలు పెట్టాలి, ర్యాలీలు తీయాలి. అంటే ఈ సనాతన ధర్మం అనే ముసుగులో వ్యాపారం ఎక్కువైపోతుంది అనేది కూడా కొంత ఉంది కదా. వ్యాపారం అనేదంతా వీళ్ళు హిందుత్వాన్ని బ్లేమ్ చేయడానికి మాట్లాడేవాళ్ళే. ఏం వ్యాపారం అయిద్దండి? ఇచ్చే 5,000 2,000 రూపాయలు ఇస్తావు వినాయకునికి, నువ్వు దానికి నీ 2,000 రూపాయలు తీసుకుని నాడు కరోడ్పతి అయిపోతున్నాడా? చెప్పండి, ఏం చేస్తాం? ప్రతి వాళ్ళు హిందుత్వాన్ని ఎప్పుడైతే క్లోజ్ చేద్దామని, హిందుత్వం నమ్మకం తీసేయాలి అన్నోడల్లో ఇదే మాట్లాడు. ఎంత ఇస్తాము? 5,000 10,000 20,000 50,000 ఇస్తావు అనుకో, అన్ని మంటపాలకు కలిసి నువ్వు 50,000 ఏమవుతాడు? ఏం చేస్తాడు? బిల్డింగ్ కట్టుకుంటాడా? ఏం కట్టాడు? మంటపం పెడతాడు, కొంచెం అవుతుంది అనుకుంటా. దానికి మీరు ఇలా గవర్నమెంట్ ఇన్ని డబ్బులు తింటుంటే ఏం లేదు, మంటపాలకు ఇచ్చే 5,000 10,000 మిస్యూజ్ చేస్తున్నారు అంటే ఎట్లా తప్పు? నువ్వు డెవలప్మెంట్, హిందుత్వం డెవలప్మెంట్ అయ్యేది ఆపుతున్నారు మీరు ఇవన్నీ మాట్లాడి. ఎవరు చేస్తారండి? నువ్వు చేయి, మళ్ళా నీకు ఇస్తావు 50,000 రూపాయలు ఇస్తారు, పెట్టు వినాయకుడిని. పెట్టలేరు, ఎందుకంటే మీ ఛానల్ ఉంది, మీకు నేను ఉన్నాను, నేను ఆఫీస్లో పెడతాను, హోటల్ దగ్గర ఒకటి పెడతాను, అంతే చేస్తా. పోయి రోడ్డు మీద పెట్టి నేను ఇవన్నీ చేయగలుగుతానా? డీజే పెట్టి చేస్తున్నాను. చేసే వాళ్ళను బ్లేమ్ చేయొద్దు. మనం ఇచ్చే 5,000 10,000 500 200 1000 500 ఇచ్చేటోళ్ళము వాళ్ళను బ్లేమ్ చేయొద్దు. అదేదో డీజేలు పెడుతుండ్రు, డీజేలు పెట్టి ఏం చేస్తున్నాండి? తినేస్తున్నాను ఇచ్చిన 500 రూపాయలు ఏం చేస్తాను? ఆఖరికి ఇట్లా అనుకుంటే రేపు వినాయకులను పెట్టేటోళ్ళు కూడా పెట్టరు, ఇంకొక పని చేసుకుంటారు, బతుకుతున్నారు ప్రతి విషయంలో. సనాతన ధర్మాన్ని కాపాడుతుండ్రు. ఎవరు చేస్తారండి ఇవాళ ఇంతమంది వినాయకులు? పిల్లలు, యూత్ తప్ప. ఆ యూత్ కు సల్యూట్ చేయాలి మనం. ఎవరు మనం పోయి చేయగలుగుతామా? ఒక వినాయకుని పెట్టి డీజే పెడతారా? మీరు పెట్టలేము. వాళ్ళు చేస్తున్నారు. 10% మిస్యూజ్ కాదు, అయినా కానీ చూసేదేముందా? అయినా కానీ మళ్ళీ డబ్బు డిస్పాచ్ అవుతుంది, పని చేసేటోనికి వెళ్తుంది, డీజే పెట్టడానికి ఎంత డబ్బులు. వాడు 1 year ముందు ఇప్పటి నుండి ఆలోచిస్తుంటాడు, మళ్ళీ వినాయక చవితి వస్తుంది, మళ్ళీ డీజే పెట్టాలా, మళ్ళీ వినాయకుడిని ఇట్లా తెద్దాం రా, అట్లా తెద్దాం, మీ కాలనీలు ఇట్లా చేద్దామని ఆలోచిస్తుండు. 100 మంది వర్కర్స్ బతుకుతున్నారు దాన్ని మీకేంచి. డిఫరెంట్. సనాతన ధర్మం గురించి అయితే ఆలోచిస్తున్నావు కదా. ఇవాళ వినాయక చవితి అయిపోగానే 1 నెల రోజులు కానీ మళ్ళీ అంటావు, 10 నెలల్లో వినాయక చవితి వస్తుందా? అరే అప్పుడు ఇట్లా చేద్దాం, అట్లా చేద్దామని. మనం ఇచ్చే అమౌంట్ ఎంత అండి? 5,000 4,000 3,000 2,000 ఎన్నో కొంచెం ఇస్తావు, దాంతో వాళ్ళు అంత చేస్తున్నారు. ఎవరు చేస్తారండి వాళ్ళు? చెప్పండి. కాబట్టి దయచేసి వినాయక చవితి చేసే యూత్ను బ్లేమ్ చేయొద్దు, మిస్యూజ్ అవుతుందని. ఎందుకు? అది చేసేదే గొప్ప, దాన్ని బ్లేమ్ చేయడం. బ్లేమ్ మనం చేసే వరకు సనాతన ధర్మం అన్నది
అట్టడుగుపోతుంది. ఒకసారి బ్లేమ్ చేస్తే నెక్స్ట్ టైం చేయండి. ఒక్కడే లీడర్ ఉంటారు మీకు చూడండి, ఒక్కరిద్దరే మొత్తం వినాయకుని మంటపం దగ్గర ఇద్దరే లీడర్లు, వాళ్ళే మొత్తం లాక్కొస్తారు. నువ్వు వాళ్ళని బ్లేమ్ చేసినావు అనుకోండి, చేయకుండా ఆ మంటపం అన్నది నెక్స్ట్ టైం ఒక 4 ఏళ్ళు అయినాక పెట్టారు, ఎవరు పెట్టేటోళ్ళు ఉండరు. అని ఎంకరేజ్ చేస్తూ మిస్యూజ్ ఎందుకు చేస్తారు? మిస్యూజ్ దేవుని డబ్బులు చేయని సార్ గవర్నమెంటా? లీడర్లు వాళ్ళు పిల్లలు లీడర్లు కాదుగా డబ్బులు తిన్నీకే. అవునవును, వాళ్ళ జీవులకించి కూడా అంత పెట్టుకునే చేస్తారు పిల్లలు. ఓకే సార్, మీరు కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మీరు వ్యాపార అభివృద్ధి అవుతూ బీజేపీలో కానీ రాజకీయంగా కానీ ఇంకా ఉన్నతమైన పోస్టులు అందుకోవాలి. మీరు మీ పరంగా చేస్తేనే కొంతమందికి సహాయం జరుగుతుంది. అదే ఇంకా రాజకీయాల్లో మీకు మంచి మంచి పోస్టులు వచ్చి కనుక మీకు అవకాశం వస్తే ఇంకా ఎక్కువ మందికి మీ సేవలు ఉపయోగపడాలని మా ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.